సీజన్ 8 హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కావ్యశ్రీ అయితే హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే డైరెక్ట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే ఎవరు ఎలా ఉంటున్నారో బిగ్ బాస్ హౌస్‌లోని తనకి తెలీదు అని తనని సీక్రెట్ రూమ్‌లోకైతే పంపించడం జరిగింది. అయితే సీక్రెట్ రూమ్ నుంచి అలానే నిఖిల్, సోనియా ఏం చేస్తున్నారన్నది అన్నీ గమనిస్తూ సీక్రెట్ రూమ్‌లో తనకిచ్చిన టీవీ ద్వారా అందరిని చూస్తూ, గమనిస్తూ ఏం చేస్తున్నారో చూస్తూ ఉంది కావ్యశ్రీ. అయితే కావ్యశ్రీ చేసేదంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది. అదేమిటి అంటే బిగ్ బాస్ హౌస్‌లో కిచెన్ రూమ్‌లో జరుగుతున్న కథలు అన్నీ. అయితే అక్కడ ఏం కథలు జరుగుతున్నాయి అంటే సోనియా అలానే నిఖిల్ ఇద్దరు కూడా కిచెన్ రూమ్‌లో వెజిటబుల్స్‌ని కట్ చేస్తూ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అని నిఖిల్, సోనియా మధ్య ఒక టాపిక్ అయితే రావడం జరిగింది. అదేమిటి అంటే సోనియాని నిఖిల్ అడుగుతూ ఉండడం, "నీవు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా?" అనేసి. "త్వరలోనే చేసుకోబోతాను. కానీ దానికి టైం రావాలి కదా! అలానే నా తల్లిదండ్రులు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటాను. అలానే నా మనసుకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే తననైనా చేసుకుంటాను" అనడంతో ఒక్కసారిగా మంచి స్మైల్‌తో ముందుకి కొనసాగాడు. అయితే ఈ మాటలన్నీ విని మాత్రం పెళ్లి వరకు వచ్చిందా అంటూ తనకిచ్చిన టీవీలో చూస్తూనే ఉంది.